హియర్ కమ్స్ ద రివ్యూ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం రాజా సాబ్. ఈ రివ్యూ నేను 3 వర్షన్స్లో చెప్తా. ఫస్ట్ వర్షన్ ఫ్యాన్స్ వర్షన్, సెకండ్ వర్షన్ కామన్ ఆడియన్స్ ఎట్లా ఫీల్ అయ్యింటారని, థర్డ్ వర్షన్ వచ్చేసి వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వర్షన్, ఇప్పుడు ఫ్యాన్స్కి ఇట్స్ ఎ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ని ఇన్ని ఇయర్స్లో మనం ఇట్లాంటి క్యారెక్టర్లో ఇట్లాంటి జోనర్లో ఎప్పుడూ చూడలేదు. ఇంకా కమింగ్ టు కామెడీ ఇట్ వర్క్డ్ వెరీ వెల్. ఎందుకంటే ప్రభాస్ కామెడీ రోల్లో చూసి మనం చాలా ఇయర్స్ అవుతుంది అండ్ ఫ్యాన్స్కి కామెడీ ఎంజాయ్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు సెకండ్ వర్షన్, వాళ్ళకి నార్మల్ యావరేజ్ ఫిలిం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏదో డల్గా వెళ్ళిపోతున్నట్టు, కామెడీకి వెళ్ళిపోతున్నట్టు, సెకండ్ హాఫ్లో అన్నెసరీ డ్రాగ్ ఎక్కువైపోయినట్టు, కొంచెం అన్నెసరీ కామెడీ ఉన్నట్టు, అండ్ క్లైమాక్స్ పోర్షన్కి వస్తే అసలు ఎందుకు ఈ రాక్షసుడు ఎందుకు ఉన్నాడు, ఇదంతా ఏంది, సినిమా అంతా ఏంది అని ఒక ఎండ్ అయిపోయి ఒక యావరేజ్ ఫిలిం లాగా ఎండ్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ మారుతి దగ్గర నుంచి మనం ఇంకేం సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మారుతి అనే పర్సన్ నుంచి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయలేని జోనర్ని టచ్ చేశాడు మారుతి. ఎందుకంటే ఇప్పటివరకు మారుతి తీసిన ఫిలిమ్స్ ఎట్లాంటివి మనకు తెలుసు. అండ్ మారుతి కొత్తగా ట్రై చేశాడు, ఈ ఫిలింతో ఏదో కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి. ఓకే, హీ ట్రైడ్ వెరీ వెల్. అండ్ సినిమాలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి, సినిమాల్లో ఉంటాయి నెగిటివ్స్ అనేది. అవన్నీ పక్కన పెట్టి ఒక సినిమాని, ఒక ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ మూవీకి పక్కా వెళ్ళొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి మెనీ మూవీస్ వస్తాయి, బట్ రాజాసాబ్ అంత వర్స్ట్ మూవీ ఏం కాదు, వెళ్ళి ప్రశాంతంగా చూసుకోవచ్చు ఫ్యామిలీతో. అండ్ థర్డ్ వర్షన్కి వస్తే ఒక బోకు బ్యాచ్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఎట్లాంటిదంటే సినిమా చూడరు, రివ్యూ ఇస్తారు అండ్ నెగిటివ్ చేస్తారు. సినిమాని కావాలని మీమ్ పేజెస్ కింద కామెంట్లు పెట్టేసి నెగిటివ్ చేసేయడానికి ట్రై చేస్తుంటారు. అండ్ కొన్ని మీమ్ పేజెస్ ఉంటాయి, వాళ్ళకి డబ్బులు అందలేని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటాయి. అండ్ మారుతి ఏదో డైలాగ్ చెప్పాడు, నా అడ్రస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. ఆ డైలాగ్ వేయడానికి చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ డైలాగ్ వేస్తే నేను కథం, ఇంకా నేను ఫేమస్ అయిపోతా. ఖచ్చితంగా ఇప్పుడు సినిమా బాగున్నా కూడా ఆ డైలాగ్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పారు, మనం వేయకపోతే మనము ఏదో సంథింగ్ వీ లూజ్ అని అనిపిస్తుంది అందరికీ. అట్లాంటి బ్యాచ్ అందరు ఏం చేస్తారంటే ఎక్కడన్నా వెళ్ళిపోండి, అసలు రివ్యూస్ ఇవ్వడం మాందేం కానీ మీరు అందరూ. ఎందుకంటే మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే సినిమాలు చూడకుండా రివ్యూలు ఇవ్వడం వర్స్ట్ థింగ్. అది సినిమా చూసావా, నచ్చిందా నచ్చలేదా, అంతే. సెకండ్ 2 పాయింట్సే. ఇప్పుడు బాగాలేదంటే నలుగురికి చెప్పుకుంటావు, బాగుందన్న కూడా నలుగురు చెప్పుకుంటావు. ఎచ్చులు తెగడం ఎందుకు ఆన్లైన్కి వచ్చి, అవసరం లేని థింగ్ అది. సో ఇట్లాంటి బ్యాచెస్ని మనం ఇగ్నోర్ చేసి మూవీని వెళ్ళి నచ్చిందని చెప్పు, నచ్చలేదని చెప్పు. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో పాజిటివ్ వచ్చేసి ప్రభాసే పాజిటివ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వన్ మ్యాన్ షో ప్రభాస్ది. అండ్ సమ్ ప్లేసెస్లో కామెడీ మంచిగా వర్క్ అయింది, సాంగ్స్ బాగున్నాయి, అండ్ గ్రాఫిక్స్ పరంగా చాలా వరకు మంచిగానే ఉంది గ్రాఫిక్స్. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే సీజీ అనేది చాలా టూ వర్స్ట్ ఉంది. మెనీ ప్లేసెస్లో ప్రభాస్ ఫేస్ని అతికిచ్చినట్టు పెట్టడం అట్లాంటిది అస్సలు మంచిగా అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్డ్ ఫీలింగ్ వస్తుంది మనకి, కామెడీ అనేది డ్రాగ్ చేసినట్టు, సాంగ్స్ అనేది అనవసరంగా అతికిచ్చినట్టు. అండ్ క్లైమాక్స్లో కూడా రాక్షసుడు ఎందుకు వచ్చాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ సెకండ్ పార్ట్ని కావాలని మీ మీద రుద్దము అంటారు, బట్ రుద్దడానికి ట్రై చేస్తున్నారు. సర్కస్ అంటే అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ. ఇట్లాంటి మంచి రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.